వెల్కమ్ టు తన్విస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి సంక్రాంతి పండుగ స్పెషల్ రెసిపీని చూపించబోతున్నానండి. అదేంటంటే కజ్జికాయలు. ఈ కజ్జికాయలను చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారండి. ఎండు కొబ్బరితోనూ లేదా ఉప్మా రవ్వతోనూ పల్లితోనూ నువ్వులతో ఇలా చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదా. కానీ నేను మాత్రం ఇక్కడ పుట్నాల పప్పు ఎండు కొబ్బరి ఈ రెండింటి కాంబినేషన్లో ఈ కజ్జికాయలను చేసి చూపిస్తున్నానండి. అంతేకాదు చాలా చిన్న చిన్న టిప్స్తో ఈ కజ్జికాయలను క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో కూడా చూపించబోతున్నానండి. ఇక లేట్ ఎందుకండి, ఈ సంక్రాంతి పండుగ స్పెషల్ పిండి వంటకం ఎలా చేసుకోవాలో చూసేద్దామా. మనం ముందుగా పిండిని కలిపేసుకుందామండి. అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. అలాగే 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలండి. లేదా మొత్తం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, మొత్తం మైదా పిండితో అయినా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి ఈ నెయ్యి ఉప్పు పిండిలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా మంచిగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా ఈ పిండిని కలుపుకోవాలండి. చూడండి, పిండిని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనం చపాతీలు చేసుకునేటప్పుడు పిండిని కలుపుకుంటాం కదా, సో ఆ విధంగా కలుపుకుంటే చాలండి. ఇప్పుడు మూత పెట్టేసి ఈ పిండిని పక్కన పెట్టేసుకుంటే ఈ పిండి మనకు నానిపోతుందండి. ఈలోపు మనం లోపల స్టఫింగ్ని ప్రిపేర్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు వరకు పుట్నాల పప్పును వేసుకోవాలండి. ఇందులోనే ఫ్లేవర్ కోసం ఇలా 2 ఇలాచీలను పొట్టుతో సహా వేసేసుకోవాలండి. ఇప్పుడు వీటిని మెత్తని పౌడర్లా వచ్చేటట్టు మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా మెత్తని పౌడర్లా వచ్చింది కదా. ఈ పౌడర్లోనే మనకు తీపి ఎంత తింటామో దానికి తగ్గట్టుగా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్పు పుట్నాల పప్పుకి 1 కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నానండి. ఇలా బెల్లం కూడా వేసిన తర్వాత మళ్ళీ మిక్సీ జార్ మూత పెట్టేసి ఈ పప్పుని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ మీరు బెల్లానికి బదులు షుగర్నైనా వాడొచ్చండి. నేను ఇక్కడ బెల్లం పుట్నాల పప్పు కాంబినేషన్లో చేస్తున్నాను. ఈ కాంబినేషన్లో చేస్తే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. చూడండి, బెల్లము పుట్నాల పప్పు బాగా కలిసిపోయేటట్టు మిక్సీ పట్టుకున్నాం కదా. ఈ విధంగా రెడీ అయిపోయిన పౌడర్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఈ పౌడర్లోనే 1 కప్పు వరకు ఎండు కొబ్బరి తురుమును వేసుకోవాలండి. ఇక్కడ 1 కప్పు బెల్లం, 1 కప్పు పుట్నాల పప్పు, 1 కప్పు ఎండు కొబ్బరి తురుము అండి. సో ఇవన్నీ బాగా కలిసిపోయేటట్టు ఒకసారి మంచిగా కలుపుకుందామండి. ఇక్కడ నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని తీసుకోండి. మనకు ఎక్కడ పిండి అనేది మిగలదండి, లోపల స్టఫింగ్ కూడా మిగలదండి. సో మనం ఈలోపు పిండి కూడా నాని ఉంటుంది కదా, ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి ఈ పిండిని ఇలా చేత్తో ఒక్కసారి ప్రెస్ చేసుకుందామండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలండి. చూడండి, పిండిని మొత్తం ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ పిండిని పూరీలా చేసుకోవాలండి. అందుకోసం చపాతీ పీట తీసుకొని దానిపైన కాస్త పొడి పిండిని వేసి ఈ పిండిని పూరీలా చేసుకోవాలండి. ఇక్కడ ఈ పూరీలను మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా వీడియోలో చూస్తున్నారు కదా, ఈ మాత్రం మందంగా ఉండేటట్టు పూరీలను ప్రిపేర్ చేసుకోండి. మనం ఈ విధంగా పూరీ ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కజ్జికాయల మౌల్డ్ తీసుకొని దానికి నెయ్యిని కానీ నూనెని కానీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా నూనెని కానీ నెయ్యిని కానీ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూరీని ఈ మౌల్డ్లో పెట్టేసుకోవాలండి. చూడండి, పూరీని మౌల్డ్లో ఎక్కడ మడతలు లేకుండా నీట్గా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మౌల్డ్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పుట్నాల పప్పు మిశ్రమాన్ని మౌల్డ్కి 2 వైపులా పెట్టాలండి. ఇలా పెట్టిన తర్వాత మౌల్డ్ని క్లోజ్ చేసి బయటకు వచ్చిన ఎక్స్ట్రా పిండిని ఈ విధంగా తీసివేయాలండి. ఈ ఎక్స్ట్రా పిండిని తీసివేసేటప్పుడు మౌల్డ్ని కాస్త ప్రెస్ చేస్తూ ఈ ఎక్స్ట్రా పిండిని తీసివేయాలి. మౌల్డ్ని ఓపెన్ చేసి రెడీ అయిపోయిన కజ్జికాయని మౌల్డ్ నుండి తీసేసుకుందామండి. మనం ముందే మౌల్డ్కి ఆయిల్ రాయటం వల్ల మనకు కజ్జికాయలు ఈజీగా మౌల్డ్ నుండి రిమూవ్ అవుతాయండి. ఈ రెడీ అయిపోయిన కజ్జికాయలను ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. మిగతా పిండిని కూడా ఇదే విధంగా పూరీలా చేసుకొని మౌల్డ్లో పెట్టి కజ్జికాయల్లా చేసుకోవడమేనండి. ఒకవేళ మీతో ఈ కజ్జికాయలు చేసే మౌల్డ్ లేకపోతే పూరీలా చేసుకొని దాంట్లో లోపల స్టఫింగ్ చేసుకున్న తర్వాత 1 సైడ్కి ఫోల్డ్ చేసి చాకుతో కానీ ఫోక్తో కానీ ఘాట్లు పెట్టుకుంటే మనకు మౌల్డ్ సహాయం లేకుండా ఈజీగా ఈ కజ్జికాయలను చేసేయవచ్చండి. నేను ఇక్కడ వీడియో లెంతీ అయిపోతుందని ఆ వీడియో షూట్ చేయట్లేదండి. కానీ ప్రీవియస్ వీడియోలో మౌల్డ్ సహాయం లేకుండా చేతితోట ఎలా చేసుకోవాలో చూపించానండి. మీకు కావాలంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి.
చూడండి, కజ్జికాయలన్నిటిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇలా ప్రిపేర్ చేసుకున్న కజ్జికాయలని వెంటనే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయకూడదండి. వీటిని 10 మినిట్స్ లేదా 15 మినిట్స్ ఇలాగే గాలికి వదిలేయాలండి. ఇలా చేయటం వల్ల మనకు ఈ కజ్జికాయలను ఆయిల్లో వేసినప్పుడు పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలండి. మనం ఏ రకమైన పిండి వంటలు చేసినా మనకు ఆయిల్ బాగా కాగాలండి. ఆ తర్వాతనే డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ ఆయిల్ పూర్తిగా హీట్ అయింది కదా. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న కజ్జికాయలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. కానీ ఈ కజ్జికాయలను ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే ఉంచండి. అలాగే కజ్జికాయలను ఆయిల్లో వేసినప్పుడు పైనుంచి ఇలా ఆయిల్ని కజ్జికాయల పైన వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు కజ్జికాయలు అనేవి ఇలా పొంగినట్టు వస్తాయండి. ఒకవైపు వేగిన తర్వాత వీటిని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి. రెండో వైపు కూడా మంచి రంగు వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మనకు ఆయిల్లో నురుగ అనేది తగ్గింది కదా, అంటే ఇవి పర్ఫెక్ట్గా వేగాయని అర్థం అండి. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందామండి. మిగతా కజ్జికాయలను కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ కజ్జికాయలన్నీ రెడీ అయిపోయాయండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మీకు ఇక్కడ ఒక కజ్జికాయని ఇలా తీసి చూపిస్తున్నాను చూడండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇందులో పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి, బెల్లం వేసి వీటిని చేశాం కదా. మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా కూడా తింటారండి. అంతేకాదండి, ఈ కజ్జికాయలు తినేటప్పుడు బయట క్రిస్పీగా, లోపల ఉన్న స్టఫింగ్ సాఫ్ట్ పౌడర్లా చాలా రుచిగా ఉంటాయండి. టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ కజ్జికాయలను ఈ సంక్రాంతి పండగకి మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.